డాక్టర్ గారు, నా పేరు రాజేష్. నా వయసు 32 సంవత్సరాలు. జాండీస్ ఉందని పరీక్ష చేయిస్తే హెపటైటిస్ బి పాజిటివ్ ఉందన్నారు. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలియజేయండి అని అడుగుతున్నారు. హెపటైటిస్ అనేది ఒక కామన్ వ్యాధి అండి. హెపటైటిస్ అనగా లివర్కి వాపు. కొన్ని కారణాల వల్ల లివర్లో వాపు రావడంతో అది మనకు జాండీస్ అంటే కళ్ళు పచ్చగా కావడము, మూత్రం పచ్చగా రావడము, జ్వరం రావడం, ఈ వివిధ సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతుంది. హెపటైటిస్ అనగా యాజ్ ఐ సెడ్ లివర్కి వాపు. అండ్ ఇండియాలో ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ హెపటైటిస్ ఆర్ లివర్ వాపు ఈజ్ బికాస్ ఆఫ్ హెపటైటిస్ బి. యాజ్ పర్ ఏ స్టడీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చేసిన స్టడీ ప్రకారం ఇండియాలో దాదాపు 4 crores ఆఫ్ పీపుల్ సఫరింగ్ విత్ హెపటైటిస్ బి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సైలెంట్ క్యారియర్స్. అంటే వాళ్ళకంటూ డైరెక్ట్ సిమ్టమ్స్ మొదట్లోనే రావు. ఇది దశగా లివర్ డిజీజ్ ప్రోగ్రెస్ అయిన తర్వాత దే స్టార్ట్ ప్రెజెంటింగ్ టు అస్ విత్ జాండీస్ ఆర్ లో గ్రేడ్ ఫీవర్ ఆర్ కాళ్ళలో వాపులతో వస్తుంటారు. ఈ హెపటైటిస్ బి అనే వ్యాధి ఇన్ఫెక్షన్ టు ద లివర్ ఈజ్ కామన్లీ మన దేశంలో పెరినేటల్ ట్రాన్స్మిషన్ అనమాట. అంటే మదర్ టు ప్రెగ్నెంట్ మదర్ టు ద న్యూ బార్న్. ఇది ఈ మోస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. నియర్లీ అవుట్ ఆఫ్ 100 cases 45% ఈజ్ బికాస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ ఏ ఇన్ఫెక్టెడ్ మదర్ టు ద బేబీ. So good screening during antenatal care of a pregnant mother will really help in detecting the cases and also in helping us in preventing the transmission. Apart from perinatal transmission, hepatitis B అనేది sexual contact with an infected person, లేదు IV drug abuse, drug sharing కానీ, లేదా నీడిల్ స్టిక్ ఇంజరీస్తో కూడా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి వస్తుంది. ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లివర్ వాపు అయితే మన హెపటైటిస్ వచ్చినప్పుడు పేషెంట్కి జ్వరం, లో గ్రేడ్ ఫీవర్ కానీ, లివర్ వాపు వల్ల జాండీస్, మూత్రం పచ్చగా రావడం కానీ వెరీ కామన్ ప్రజెంటేషన్ అనమాట. హెపటైటిస్ బి ఇట్స్ స్లో ప్రోగ్రెసింగ్ డిజీజ్. అంటే హెపటైటిస్ బి వచ్చిన తర్వాత చాలా మందికి అడల్ట్స్లో ఇట్ బికమ్స్ క్రానిక్. అంటే అక్యూట్లీ ఇన్ఫెక్షన్ బికమ్స్ క్రానిక్. అంటే అది మెల్లిమెల్లిగా కొన్ని సంవత్సరాల్లో దశగా లివర్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటుంది. దీనివల్ల పేషెంట్ లివర్ ఫెయిల్యూర్లో కానీ లేదా లివర్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ద బెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ హెపటైటిస్ బి ఈజ్ ఎర్లీ డిటెక్షన్. ప్రివెన్షన్ అండ్ ఎర్లీ డిటెక్షన్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ ట్రీటింగ్ హెపటైటిస్ బి. ఎలా అంటే ప్రతి మనిషి ఒక సింపుల్ టెస్ట్ HbA1c అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది చేసుకోవడం వల్ల మీ హెపటైటిస్ బి స్టేటస్ తెలుస్తుంది. మీరు హెపటైటిస్ బి నెగిటివ్ అని వచ్చింది అనుకోండి, సింపుల్ వ్యాక్సినేషన్ 3 doses ఇంజెక్షన్ తీసుకున్నారనుకోండి, మీకు మోర్ దెన్ 99.6% ఈజ్ ద ప్రొటెక్షన్ విత్ ద వ్యాక్సిన్. ఒకవేళ మీకు హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చిందనుకోండి, మీరు వెంటనే మీ నియరెస్ట్ హెపటాలజిస్ట్ని కన్సల్ట్ చేశారనుకోండి, మనం అర్లీగా హెపటైటిస్ బి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. దానికి మందులు ఉన్నాయి. అది స్టార్ట్ చేయడంతో మీ హెపటైటిస్ బి వైరస్ని తొలగించవచ్చు, మీ లివర్ని మీరు కాపాడుకోవచ్చు.